హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మప్రియ ఛానల్. నేను ఇవాళ ఎగ్ కర్రీ ఇంట్లోనే సింపుల్గా ఎంత బాగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇది రోటీకి రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఒక 3-4 ఎగ్స్లో నేను బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. దాంట్లోనే కొంచెం కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి అలాగే పసుపు, కారం పొడి, సాల్ట్ ఇవంతా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలోని నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవంతా వేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి కొంచెం ఎండి కొబ్బరి, తర్వాత ఒక 3-4 టమాటాలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది క్యూరీ వేస్తే బాగా గ్రేవీ వస్తుందని నేను గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు టమాటాని. ఇక్కడ చూడండి, ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా క్యూరీ కూడా వేసుకుంటున్నాను. దాంట్లోనే సాల్ట్, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే కారం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవంతా వేసి బాగా ఫ్రై అవ్వాలి. అది పచ్చి వాసన పోయే వరకు మసాలా అంతా ఉడికిన వరకు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం మూత పెట్టి క్లోజ్ చేయండి. అది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత దాంట్లోనే మాకు ఎంత వాటర్ కావాలి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మేము బాయిల్ చేసుకున్న ఎగ్ కూడా దాంట్లోనే వేసుకోవాలండి. వేసిన తర్వాత అది కూడా ఎగ్ కుక్ అయిన తర్వాత కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసి బాగా ఫ్రై అవ్వాలి. అవంతా వేసి దింపేయాలండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.